వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నిన్నటి నుంచి చర్చ నడుస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ట్రంప్ ఆఫీస్కి వచ్చి పనిచేయమన్నాడు, ఫిజికల్గా పనిచేయమన్నాడు. ప్రైవేట్ కంపెనీలు కూడా అంతే కదా. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక అర్థం ఉంది, మిగతా టైంలో ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్? అసలు ఒక కంపెనీని ఎందుకు పెట్టడానికి పర్మిషన్లు ఇస్తారు, ఎందుకు వాళ్ళకి తక్కువ రేటుకి భూమి ఇస్తారు, ఎందుకు వాళ్ళకి పన్నుల్లో రాయితీలు ఇస్తారు అంటే ఆ కంపెనీ పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతపు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది. అట్లాగే ఆ ఉద్యోగులందరూ వస్తూ ఉండటం వల్ల వాళ్ళకు వచ్చిన ఆదాయంలో నుంచి ఖర్చు పెడతారు. ట్రాన్స్పోర్టేషన్కా, ఆహారానికా, బట్టలకా, మిగతా బయటకు వచ్చినప్పుడు అయ్యేటటువంటి ఖర్చులు ఇవి పెడుతుంటారు. దీని వలన మరికొంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే కనుక ఉద్యోగి ఇంట్లో కూర్చుని చేసుకుంటే ఇవన్నీ ఈ రంగాలన్నీ ఫెయిల్ అవుతాయి. తద్వారా డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటారు, ప్రజలకి ఏంటి ఉపయోగం? కాబట్టినే అన్ని రాష్ట్రాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపేమంది. అదే అమెరికాలో ఇప్పుడు ట్రంప్ చేసుకొచ్చింది. ఆయా వ్యవస్థలని బాగు చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అన్నది గుర్తుపెట్టుకోవాలి.